అయిపోయింది లాస్ట్ రౌండ్ లాస్ట్. నేనున్న పీజీ నుంచి బస్ స్టాండ్ వచ్చి 3 కిలోమీటర్స్. అండ్ మనం మల్లికార్జున సెంటర్ దగ్గర ఉన్నాము. రోడ్ అంతా ఎక్స్చేంజ్ చేస్తున్నారు, బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు. హాస్పిటల్ వేస్టేజ్ అంతా ఇక్కడే వేస్తారు. హాస్పిటల్ వేస్టేజ్ ఎక్కడంటే అక్కడ వేయకూడదు అనమాట. మన మదనపల్లి బస్ స్టాండ్ అదే స్టార్టింగ్లో క్లీన్గానే ఉంది. అన్న ఒక 2 క్వశ్చన్లు అన్న. ఆవుకి మేత ఎక్కడ పెడతారన్న? ఆవుకి మేత టమాటా మార్కెటా? ఎందుకన్నా ఈ యాత్రం ఇది అన్న? అంటే ఇంత ఎండలో మీరు చెప్పులు లేకుండా నడుస్తున్నారు, ఆవు కూడా ఎండే కదా. అంటే ఏదైనా పని చేసుకుంటే కూడా మంచిదే కదన్నా. మదనపల్లి సిటీ బస్ స్టాండ్ అయితే బాగానే ఉందండి, క్లీన్నెస్ అంతా బాగుంది. బట్ ఒకే ఒక నెగిటివిటీ ఏమంటే యూరినేషన్ ఎక్కడంటే అక్కడ వెళ్తున్నారు. అదొక్కటి మార్చుకుంటే మాత్రం మదనపల్లి చాలా క్లీన్గా ఉంది బస్ స్టాండ్ అయితే. మదనపల్లిలో ప్రైవేట్ బస్ స్టాండ్ అండి ఇది. ఇక్కడ నుంచి అయితే లోకల్ ట్రాన్స్పోర్టేషన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళు బుట్లు నేసే వాళ్ళండి, చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. సో అడిగి చూద్దాం ఎవరినైనా ఎంత పడుతుంది ఏంటి అని. అన్న ఎంత అన్నా ఈ బుట్ట? కొనడం లేదు, జస్ట్ వీడియో తీస్తాను అంతే అన్న. మళ్ళీ ఇదేమన్నా ఇది పూజ? ఓకే, పూలు పెట్టుకునేకా? ఫ్లవర్వాజ్కు పెట్టుకోవచ్చు, ఫంక్షన్లకు డ్రామాలకు అన్నిటికీ యూజ్ అవుతాయి. ఇదే అనమాట గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి. సో ఒకసారి లోపల. అన్న నమస్కారం అన్న. నమస్తే. నేను గవర్నమెంట్ ఫస్ట్ టైం వచ్చానమాట. అవును. సో నాకు ప్రాసెస్ ఏం తెలియదు, ఎట్లా నా లోపలికి వెళ్ళి ఎలా అన్న? లోపలికి వెళ్ళి ఓపీ చీటీ రాసుకోవాలంటే ఓకే, పేరు వయసు ఏం బాగలేదు ఓకే చెప్తే ఏ నెంబర్ కావాలో ఏ రూమ్ కావాలో రాయిస్తారు వాళ్ళు ఓపీ చీటీలో. ఓకే, ఓకేనా? సేఫ్ నుంచి అయితే ఒక వ్యక్తి అయితే బయట ఉన్నాడండి, లోపలికి అడుగుదాము. అక్క అక్క ఏమైంది? క్యా హో గయా? మన పేరు ఏజ్ మళ్ళీ చెప్పామంటే వాళ్ళు మనకైతే ప్రాబ్లం తెలుసుకొని అయితే రూమ్ నెంబర్ ఇస్తారు. మన సెన్స్కి అయితే ఎండకైతే వాటర్ పెట్టారు. వీళ్ళంతా అయితే ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఎన్ని మంత్స్ చేస్తున్నారు ఇంటర్న్షిప్? 3 years చేస్తున్నారా? ఓన్లీ వీక్లీ వన్స్. ఎన్ని అవర్స్ ఉంటుంది బ్రో? 3 hours. ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రో. అంటే మీరు ఎంబీబీఎస్ స్టూడెంట్ ఎట్లా? డాక్టర్ మార్నింగ్ నుంచి మనమైతే ఫుడ్ తినలేదు. సో దానికి రీజన్ ఏమంటే ఒక స్పెషల్ చోట అయితే ఫుడ్ తింటాము. పేపర్ ప్లేట్స్ తీసుకున్నాము, ఎందుకంటే అక్కడ ప్లేట్స్ క్లీన్గా లేవన్నమాట. వాళ్ళ క్లీనింగ్ కూడా ప్రాసెస్ చాలా బాగాలేదు, కానీ ప్లేట్స్ తీసుకున్నారు సార్. తీసుకున్నారా అన్న? చిన్న డౌట్, పర్ డే ఎంతమంది వస్తారన్న? పర్ డే ఎంతమంది వస్తారు? మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. ఏ టైం అయినా ఒక పూటకి? మార్నింగ్ 350, ఆఫ్టర్నూన్ 500, ఓకే, నైట్ 300. జస్ట్ క్యాజువల్గా అడిగాను. చాలా మళ్ళీ వేసుకుంటాను సైడ్లో వేసి తీసుకోకుండానే ఫుడ్ ఇచ్చేసారు. కాయిన్ చేద్దాం అన్న. కాయిన్ తీసుకోలేదన్న మీరు? మర్చిపోయారనుకుంటా. డైలీ సేమ్ టేస్ట్ ఉంటుంది ఎట్లా? సూపర్ ఉంటుంది. డైలీ ఇదే టేస్టా? ఇదే టేస్ట్ ఉంటాయి. కట్ సూపర్గా ఉంటుంది ఇక్కడ. మార్నింగ్ టిఫిన్ ఇడ్లీలు ఉంటాయి. ఈవినింగ్ అయితే 2 వెరైటీస్ ఉంటాయి. ఒక కర్రీ ఉంటుంది, వచ్చి సపరేట్గా ఇంకో కర్రీ ఉంటుంది, ఇంకా కర్డ్ ఉంటుంది. డైలీ ఇంకా చింతపండు మీన్స్ చింతపండు కాదు, ఊరగాయ ఉంటుంది ఇక్కడ. ఒకరు వచ్చారనుకో కడుపు నిండుగా ప్రశాంతంగా తినేసి వెళ్ళచ్చు. డైలీ వస్తాను. ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండి వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారు తెలుసా? చెప్తారు అన్నం మీది కాదక్క, నాకు అర్థమైంది. కానీ అన్నం కూడా వేస్ట్ చేస్తున్నారు. తిన్నారు ఇక్కడ వేసినారు ఎత్తుకొని అట్లా నువ్వు పోయేది ఎట్లా లోపలికి. అవునవును, కష్టం. అందుకు నేను ఏం చేసినా ఇట్లా పట్టేసి ఇట్లా పెట్టుకుంటా అండ ఎత్తపోయేదానికి. ఆయన ఏం చేసినాడు, గిన్నెడు పెట్టినాడు, నోట్లో ఇట్లా
అట్లా ఉంచుతాను అట్లా ఊసి ఇక్కడ ఇన్ని ప్లేట్లు ఉన్నాయి. ఆ ప్లేట్లు నువ్వు చూసినావు అనుకో అట్లా ఊసేదే. మళ్ళీ ఆ ప్లేట్లు నువ్వు అన్నం తింటావా? మేము కూడా ఇప్పుడు ఇక్కడ చూసి నార్మల్ ప్లేట్ తెచ్చుకున్నాం. అలా కొద్దిగా ఈ ప్లేస్ లో పెట్టుకూడదు ప్లేట్లు. ఇక్కడ తిన్న ప్లేట్ అక్కడ పెట్టాలి, అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు నువ్వు తినే వాళ్ళ ప్లేట్లు ఉన్నాయి, ఈడ ఎంగిల్ చూసి ఆ ప్లేట్లో మళ్ళీ మిగతా వాళ్ళు ఎట్లా తింటారా? అందుకు ఆ మాట చెప్తున్నానా? మీ తప్పేం లేదక్క. ఎందుకంటే ఇక్కడ ఇంత స్ట్రక్ అయింది వాటర్. ఇప్పుడు ఆయన ఉంచితే వాటర్ అక్కడే ఉండిపోతుంది. చేకడిగే నీళ్ళు వేరే, ఉంచే నీళ్ళు వేరే. ఉంచే నీళ్ళు అట్లే ఉంటాయి. ప్లేట్లు పెడతారు, గలీజ్ అయిపోవా? మళ్ళీ ఎట్లా మిగతా వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఎట్లా తింటారు? లేదు మీరు మంచి పనిగా నేను చెప్తాను. మంచిగా లేదు అట్లంతా ఏం లేదు. ఇప్పుడు తిన్నాళ్ళు అడితే నీకు కడుక్కుండేస్తా. అన్న బండ్లు అయితే మనము ఆర్టీకి వెళ్తాము. హాయ్ బ్రో. ఇంకో కాలేజ్ అనమాట, మిడ్స్ కానీ ఫేమస్ కాలేజ్. ఇక్కడి నుంచి అయితే లెఫ్ట్ వెళ్ళాలి. 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇద్దరి లెఫ్ట్. ఇక్కడ మనం గేట్ కట్టాలన్నమాట. బైక్ అయితే 50, ఆటో 70, కార్ 100. అన్న బస్సెస్ పైకి ఏ టైంకి ఉన్నాయన్న? 6 నుంచి ఇప్పుడు 6కి వస్తుంది. అంటే ఎన్ని బస్సెస్ ఉంటాయి పర్ డే? ఒకటే. తెల్లవారు 7 సాయంత్రం 6. తెల్లారి గేట్కి వెళ్ళిపోతే సాయంత్రం మళ్ళీ రిటర్న్ ఆ టైంకి వచ్చాయి. నీకు బండ్లు పోతా ఉంటాయి మధ్యలో. అంటే బండ్లు అంటే ఆటోలు అవి ఇవే? కార్లు టికెట్ 50 రూపాయలు. ఓ క్యాబ్. మీరే బాడీకి కావాలంటే 300, 500 టికెట్. ఓకే. పోయేటప్పుడు ఇదైతే మనకు కనపడుతుందండి. ఇక్కడ ఏమంటే ఓం నమో వెంకటేశ. ఈ స్థలం తిరుమల కొండ ఎత్తుకు సమానంగా ఉంటుంది. అంటే తిరుమల పైన కొండ 3600 ఫీట్ ఉంటుంది కదా, సేమ్. మంచి ఫోటోషూట్ ప్లేస్ అండి ఇక్కడ. అండ్ పైలే ఉదర్పురా ఎంట్రీ తానివా? ముందైతే దాని మీద అంతా ఫొటోస్ తీసుకునే వాళ్ళము. ఇప్పుడు మొత్తం వాటర్ కొద్దిగా ఎక్కువ వాటర్ రావడం వల్ల ఆ పక్క వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. మెయిన్ ఎంట్రన్స్. మనం రైట్కి వెళ్ళామంటే గెస్ట్ హౌస్ ఇట్లా వెళ్తాము, లెఫ్ట్ వెళ్ళామంటే లొకేషన్ వెళ్తాము. మనకి ఇప్పుడు సన్సెట్ టైం కాబట్టి మనం ఫస్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. దాని తర్వాత మిగిలితే లోపల చూపిస్తాను. అన్న 30 రూపీస్కి కట్ చేసి ఇస్తాను. బజ్జీలు ఒక 20 రూపీస్కి నేను మళ్ళీ చెప్తాము. ట్రై కరింగ్ 20 రూపీస్కి ఓన్లీ 3 మాత్రమే. అది కాస్ట్ ఓవర్గా ఉంది. बीस को 4 तो रखे रह जानी है पूरे वाला दुकान तो नीचे से ले ले భయ్యా ఆటో కిందకి వెళ్ళలేదని మీరు మాట్లాడుకుని వచ్చారన్న? మీరు మాట్లాడుకుని వచ్చారా? మా కిందకి వెళ్ళాలంటే ఆటోస్ ఉండవా? షార్టేజెస్ అనమాట. మన ఆన్లైన్లో వెబ్సైట్లో అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది ఉండేది ఒకే బస్ అనమాట. మార్నింగ్ 7కి వస్తుంది, మళ్ళీ ఈవినింగ్ 6కి బయలుదేరేస్తుంది. ఇదే అనమాట సన్సెట్ పాయింట్. అండ్ సన్ రైజ్ పాయింట్ వచ్చి మీకు అక్కడ చూపించా కదా, అది సన్ రైజ్ పాయింట్. ప్రపంచ ప్రయాణికుడు. సో ప్రెజెంట్ అయితే మనం ఈరోజు మదనపల్లి ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. సో టైం వచ్చి 6:30 అవుతుంది. సన్సెట్ పాయింట్ దగ్గరికి వచ్చాం, బట్ మా బ్యాడ్ లక్ సన్సెట్ అయితే లేదు. అండ్ ఆర్ట్స్ హిల్స్ మెయిన్ స్టోరీ వినుకుంటే 1920 ఇంతకుముందు అయితే ఏనుగు మల్లప్ప కొండ అని చెప్పేవాళ్ళు. అంటే ఇంతకుముందు ఇక్కడ మల్లమ్మ అనే ఒక దేవత అయితే ఇక్కడ నివసించేవాళ్ళు. సో ఏనుగులు వచ్చి ఆహారం తీసుకుని వచ్చి ఇచ్చేవాళ్ళు ఆ అమ్మగారికి. సో అప్పుడు ఏనుగు అని చెప్పేవాళ్ళు. సో మళ్ళీ దాని తర్వాత 1920లో బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ కలెక్టర్ అనమాట. బ్రిటిష్ కలెక్టర్ ఇక్కడ వచ్చి సమ్మర్ క్యాంప్ వేసుకునే వాళ్ళు అనమాట. సో అప్పుడు అతని పేరు వచ్చి ఆర్స్లీ. సో అప్పటి నుంచి అయితే దీని పేరు ఆర్ట్స్ హిల్స్ అనిగా పిలువబడింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పార్క్ ఉంది, మంచి రిసార్ట్స్ ఉన్నాయి, అండ్ స్విమ్మింగ్ పూల్స్ అండ్ చిన్న మినీ జూ అయితే ఉంది. ప్లే గ్రౌండ్ లాగా కనపడుతూ ఉంటుందండి. ఇక్కడ ఇంతకు ముందు అయితే ఇండియా మ్యాప్ కనపడుతూ ఉంది. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, గూగుల్లో డౌన్లోడ్ చేశాను. సో స్క్రీన్ మీద చూపిస్తా. కానీ ఇప్పుడు ఏమంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరిగి ఇండియా మ్యాప్ అయితే తొలగిపోయిందనమాట. డార్క్ అయిపోయిందనమాట. బట్ అక్కడక్కడ ప్రేమ జంటలు అయితే అక్కడక్కడ ఉండిపోయినాయి. సో ఇక్కడ నుంచి అయితే మనం కింద వెళ్ళిపోదాం. కింద వచ్చి మదనపల్లిలో జలకన్య అనే ఎగ్జిబిషన్ పెట్టారు. ఇంకా ఆడికైతే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం ఎగ్జిబిషన్కి వెళ్దాము. 80 రూపీస్ టికెట్ ఎంట్రీ. చూద్దాం లోపల వర్తిని కాదని. డాన్స్ కర్తాయి బాగా తాగినట్లుంది. పాటకి ఎంజాయ్ చేస్తాను అన్న. లోపల జైంట్ వీల్కి అంత మళ్ళీ ఎక్స్ట్రా అన్న? ఎంట్రీ టికెట్ ఒకటి.
पूरा जरा क्लीन तो करे नानी पूरा जलकने लेदा यारे नी दान वर्ष को చూసానే बहुत समा फोटो फोटो काढा निशा जल्दी काढ निशा रे फोटो फोटो काढ फोटो निशा बाय बाय फोटो फोटो बाय बाय फोटो फोटो बाय आपका फोटो कर थैंक यू बाय अब दूसरी जगह మనిషి ఏమంటే ఇప్పుడు కొంతమందికి వాటర్లో ఒక 1 మీటర్ ఉండే శక్తి ఉంటుంది కదన్నా మనం ఒక 30 సెకండ్స్ ఉన్నాం అనుకో 1 మీటర్ ఉంటారు వాళ్ళ పైన గాలి పీల్చుకుంటున్నారు కిందకు వచ్చినప్పుడు ఏమంటే ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఉండే మళ్ళీ పైకి వెళ్ళిపోతారు ఇప్పుడు అంటే అదే అవగాహన ఉండదు అంతే अन्ना इंका एनी डेज ఉంటుంది అన్న ఇక్కడ हिंदी कितने दिन रहता है ये 1 महीना आपका रेंट कितना है भैया इसका रेंट मालूम नहीं सेट को पूछना क्या बोले కంపల్సరీ ఏదో ఒకటి పడుతుందా 100% ఏదో ఒకటి పడుతుంది కదా పడకుండా నెంబర్ ఏదైనా ఏమి ఉండదా డౌట్ వచ్చింది అడిగినా హిందీ 100% कोई एक मिलेगा गिफ्ट गारंटी प्राइस గ్యారెంటీ ప్రైస్ 100 రూపీస్కి ఎన్ని షార్ట్స్ ఇస్తారు బ్రో 3 షార్ట్స్ 3లో ఫస్ట్ బాల్లే కొట్టేస్తే గిఫ్ట్ చాయిస్ ఒకవేళ 3 సార్లు కొడితే 3 గిఫ్ట్సా ఓకే బ్రో హాయ్ బ్రో చదువుకుంటున్నావా ఆల్ ది బెస్ట్ బ్రో ఎన్ని 2 కొడితే గిఫ్టా మన చాయిస్ ఏదైనా చాలా మంది కొడతా అంటారా బ్రో పడాలి ఖచ్చితంగా తీసుకుదాం యా థ్యాంక్ యూ ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడైతే మనమైతే కాయిన్ ఇది వేయాలన్నమాట అదేమది బుల్లెట్ ఆ బుల్లెట్ ఎట్లా వేయాలంటే జస్ట్ దీంట్లో ఇట్లా వేసేయడం అంతే ఇట్లా వేసి అంతే లాక్ అయిపోయింది లోడ్ అయిపోయింది भैया शूट करेगा आपको ब्लड आएगा भैया कुछ नहीं होता तो आपको फोन पे कर दिया भैया फोन पे कर दिया అక్క ఇక్కడ మోటార్ రన్ చేసేది ఎక్కడ ఉన్నారు అక్క మా ముగ్గురికి భయం ఫస్ట్ టైం ఎక్కుతా ఉండేది స్లోగా తిమ్మని చెప్దామని చెప్పేసి వెళ్తా అక్క అక్కడే ఉంటాడా నా ఊరికి వాళ్ళు ఇప్పుడు ముగ్గురు ఉన్నాం కదన్నా ఒకే చెట్టు కూర్చోము ఎక్కించగా పెడితేనే బ్యాలెన్సింగ్ తప్పుతుంది అన్న ఫస్ట్ టైం ఎక్కుతా ఉండేది జోరుగా కాకుండా మీరు మెల్లిగా దింపేస్తే చాలు నా వల్ల కాదు స్వామి ఈయన అదే పని వీడియో వచ్చే స్వామి ఎక్కువ నుంచి పైన నిలబెట్టాడు సిటీ వ్యూ కవర్ చేయలేదు అనుకున్నా ఇప్పుడు సిటీ వ్యూ అయితే చాలా కవర్ చేయొచ్చు దిగినప్పుడు అందరికీ ఒక ఫీల్ ఉండే ఉంటుంది ఎక్కడి నుంచో కొండ ఫీల్ నుంచి పడినట్టు నాకు కిందకి ఒకసారి కింద చూస్తే భయం అంతా వెళ్ళిపోతుంది సెకండ్ టైం భయం వెళ్ళిపోతుంది
ఒకసారి చూడు 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 ఓ ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు చూడే బా ఇంకా కూడా ప్లస్ కడుపులో తిప్పేస్తాను అది ఇంకా దిగేస్తాను ప్లీజ్ ప్లీజ్ ఆపని చెప్పండి సార్ ఏం సార్ నో ఆపని చెప్పండి నో నో నా వల్ల అవడం లేదు అన్న అన్న నా ప్లీజ్ నో నో ఆపని చెప్తా నో నో ఆపనా నో ఆప్ నా వల్ల అవడం లేదు ఓ మో 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 నా వల్ల నోమి అవ్వలేదన్న. నా ఆపనా అల్లా సార్ తలకాయ నొప్పి సార్ సార్ కడుపులో తిప్పేస్తాను నో నో ఆమ్మని చెప్పినా నా ఆమ్మని చెప్పినా నో కడుపులో తిప్పా అంట నా అబ్బో నువ్వు కక్కేస్తానా ఇంకా నా వల్ల అవ్వడం లేదు నువ్వు ప్లీజ్ నా ఆమ్మని చెప్పినా ఏంటి నా స్వామి నా స్వామి ఇది ఇప్పుడు భయపడి నో ప్లీజ్ నా నా పరిస్థితి ప్లీజ్ ప్లీజ్ చెప్పనా నువ్వు చెప్పనా అయిపోయింది లాస్ట్ రౌండ్ లాస్ట్ ఆమ్నా స్వామి ఆడినాను ప్లీజ్ నా అమ్మ రే ఆమ్నా రే కింద పోతాను ఇప్పుడు మళ్ళా అవడం లేదు సార్ కక్కేస్తాను సార్ ఇంకా అవడం లేదు సార్ నా వల్ల चीनी क्या पर शान को ఏమైంది 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 ఆ పిల్లని అడితే సూపర్